ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ యొక్క పరిచర్య బహుభారము కలిగి ఉన్నది. టీవీ పరిచర్యను కొనసాగిస్తున్నాం. తప్పకుండా ఈ పరిచర్యలో స్పాన్సర్స్గా మీ యొక్క కష్టార్జితాన్ని విత్తడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు తప్పకుండా మీ చేతుల కష్టార్జితాన్ని ఫలింపు చేస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. తీసుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న వ్యతిరేకత, సమస్యల్లో, బంధకాలలో, అనారోగ్యాలలో, కట్టబడని పరిస్థితుల్లో గనక కృంగిపోయి ఉంటే దేవుడు నిన్ను బలపరచడానికి ఇస్తున్న శుభ వాగ్దానం ఇది. నేను మేలు చేయడానికి ఈరోజు నీ మీదికి వచ్చిన కీడు, శ్రమ, యాతన, బాధలను అన్నిటినీ కూడా మేలుగా మార్చబోతూ ఉన్నాను. మేలు చేయడానికి వాటన్నిటిని కూడా పునరుద్ధరించబోతూ ఉన్నాను గనుక నువ్వు భయపడొద్దు. నువ్వు దేనిని చూసి కూడా కృంగిపోవద్దు. నువ్వు చింతించవద్దు. నువ్వు జారిపోవద్దు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి ప్రియమైనటువంటి బిడ్డ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారని. ఈరోజు ఎంతో మంది వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, అనుకోకుండా వచ్చిన భయంకరమైన యాతలను బట్టి, అనారోగ్యాలను బట్టి, కృంగిన స్థితులను బట్టి ఈరోజు భయపడుతూ ఉన్నారేమో. అయితే శుభ వాగ్దానము, అయితే భయపడొద్దు ప్రియ దేవుని బిడ్డ. అవన్నీ కూడా నీ మేలు కొరకే. వాటన్నిటినీ దేవుడు మేలుగా మార్చబోతున్నారు, దీవెనగా మార్చబోతున్నారు. ఆ మార్గంలో నిన్ను చక్కగా ఆయన కడుతూ, నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ, నిన్ను చక్కగా ఆయన బలోపేతం చేస్తూ, ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే నిరీక్షణ, విశ్వాసాలను నీ జీవితంలో ఇముడుస్తూ ఆయన నీకు మేలు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్న దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పరిస్థితులను చూసి భయపడకు. ఆయన మేలు చేయ ఉద్దేశించి ఉన్నారు గనక భయపడొద్దు. భయపడితే మనము అపవాది చేతికి అప్పగించబడతాం. భయపడితే మన అడుగును నిలిపివేస్తాం. భయపడితే మనము దేవుని యొక్క శక్తిని మరి నిర్వీర్యం చేసిన వారము అవుతాం. కాబట్టి అపవాదికి చోటియక దేవుని శక్తిని మాత్రమే మనము చూసే వారంగా, ఆయన శక్తిని ఆధారం చేసుకుని పరిస్థితులను చూడక ముందుకు వెళ్ళే వారంగా ఉంటే ఆయన చేసే మేలు తప్పక మన జీవితాలలో మనం అనుభవిస్తాం. దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన శుభ వాగ్దానముతో మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మేలు చేయను ఉద్దేశించుచున్నారని నేను నమ్ముతున్నాను. అయా, కనిపించే సమస్యను, కష్టమును చూడక దాని వెనకాల ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూసి దాని వెంబడ నడిచే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మేము భయపడక మీ మేలును పొందుకునేంత వరకు మా అడుగులను స్థిరపరుచుకుని వెళ్ళే భక్తి జీవితాలను అనుగ్రహించండి ప్రభువా అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పెట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఈ పరిచర్యలో కొనసాగుతున్న వారిని, ఈ పరిచర్యలో వాక్యాలను వింటున్న వారిని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నేను నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా అద్భుతమైన వాక్యాన్ని. తప్పకుండా షేర్ చేయండి. మంచి పరిచర్యను ప్రోత్సహించండి. అనేక ఆత్మలు రక్షించబడినప్పుడు ఆ ఫలాన్ని మీరు అనుభవిస్తారు. మీ చేతుల కష్టార్జితం తప్పక ఫలిస్తుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుని మమ్మల్ని సంప్రదించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ఒక శుభవర్తమానం. బంధకాలలో ఉన్నారా? కట్టబడని పరిస్థితుల్లో సతమతమైపోతూ ఉన్నారా?
కుదరని వ్యాధి బాధల చేత ఉన్నారా? ఆర్థిక బంధకాల, వివాహము జరగని పరిస్థితుల్లా, ఉద్యోగాలు లేక మోడుబారిన జీవితమా, గర్భఫలము లేక యాతన పడుతూ ఉన్నారా? మీ బంధకాలు ఏవైనా మీకోసం ప్రత్యేకంగా 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించే ఈ ప్రార్థనల్లో మీరు పాల్గొంటే మీరు తప్పక దైవ దీవెనలు పొందుతారు. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు గొప్ప విడుదలను కలుగజేసి మీకు మేలు దీవెనలను కుమరించబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి జరుగుతున్న 7 వారాల స్వస్థత విడుదల ప్రార్థనల్లో పాల్గొనండి. మీ బంధకాల నుంచి విడుదలను పొందండి. ఇప్పుడే ఈ ప్రార్థనల్లో పాల్గొనాలి అని అనుకున్న వారు ఈ నెంబరును సంప్రదించి మీ పేరు వివరాలను తప్పకుండా తెలియపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. నమ్మి రండి, పాల్గొనండి, దీవెనలు పొందండి.